గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేం చేయబోతున్నాం ఓవర్ నైట్ ఆన్ ట్రాంపోలిన్ మీద జైల్లో క్రెడాట్ కింద. వెయిట్ ఇవి ఓన్లీ ప్లేసెస్ మాత్రమే. ఈ ఓవర్ నైట్ ఎవరు ఎక్కడ సర్వైవ్ కావాలని చెప్పేసి మేము ఇంకా డిసైడ్ అయితే కాలేదు. ట్రాంపోలిన్ ఉంది, జైల్ ఉంది, క్రెడాట్ కింద అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎక్కడ చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకుందాం. చలో అతిగా ఎయ్యి నడుగుతావేంద్రా. నేను నడుగుతుడు ఎలా నువ్వు అట్టుకో కింది సరే. నువ్వే రాసి నువ్వు లాస్ట్ తీసుకో. మధ్యలో తీసుకున్నా. ఎవరిని ముందర పడ్డదో అక్కడ తీసుకున్నారు. క్రెడాట్ కింద. అరే డిబ్బియా నువ్వు చెప్పింది నాకు వచ్చింది రా కింద. అరే ట్రాంపోలిన్ ఇవాళ ఏంటిది తెలుసా, క్రెడాట్ కింద మంచిగా ఎచ్చగా ఉంటుంది, చుట్టూ క్లోజ్ ఉంటుంది. ఈయనకైనా నీ ట్రాంపోలిన్ వచ్చిందా ఉంది నీకు? నువ్వేడమంటావు మన కింద వండనీకి ఇబ్బంది, వీనికి మీద కప్పుకోనికి ఇబ్బంది. సో ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి విరాట్ కోహ్లీ క్రెడాట్ కింద నేను చేయబోతున్నా. కుర్రాడు వచ్చేసి జైల్లోకి వెళ్ళబోతుండు, వీడు వచ్చేసి ట్రాంపోలిన్ వెళ్ళబోతుండు. అందరు సమాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. క్రెడాట్ వచ్చింది రో. మొత్తానికి అయితే ట్రాంపోలిన్ పైనకి అయితే వచ్చేసిన. మీరు చూడవచ్చు ట్రాంపోలిన్ ఇగో ఇలాగ అవుతుంది. ఇటో బొక్క పెట్టారు, ఇటో బొక్క, 4 సైడ్లు 4 బొక్కలు ఉన్నాయి. ఎప్పుడు పండుకున్నాక కింద పడేది తెలియదు. అలాగే ఈ లబ్బర్లు కూడా ఏమంటారు వెళ్తురు ఇట్లా దూరం అవుతున్నాయి. సందులకి కూడా పడతా ఇక ఎట్లా పండుకునే వాళ్ళకి ఎట్లుందంటే పైన కప్పు ఉంది, నాకేమో పైన కప్పు లేదు, కింద పడుకోవడానికి మంచిగా ఉంది. అలాగే దీనిలో బెనిఫిట్ ఏంటిదంటే మనకి మీదికున్నాం కదా గాలిలో, దీని కిందకి వెళ్ళి తేలు ఏమన్నా వచ్చినా, పాములు ఇట్లా ఏదైనా వచ్చినా కానీ మీదికి సేఫ్ అని అయితే ఉంటాం. మన వంశీ కిందనే ఉంటాడు, అన్న కూడా కిందనే ఉంటాడు. వాళ్ళకి మీద కప్పు ఉంటుంది, నేను పండుకున్నాను నాకు ఏదైతే ఉన్నది. సో ట్రాంపోలిన్ అయితే ఇట్లున్నది. ఇక పండుకునేటప్పుడు ఒకటి సేఫ్ ఉంటుంది, మిగతా అన్నీ ఇబ్బంది. వండుకున్నాడు తినడం అన్నీ ఇబ్బంది ఉంటాయి. రండి దయచేయండి మన తెలుగు అడ్వెంచర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మొత్తానికైతే మీరు ప్రతి వీడియో చూడొచ్చు. అందరం టీం అంతా అయితే సర్వే అయినా మీ జైల్లో. ఈరోజు మాత్రం నేను ఒక్కనే సర్వే కావాలి. మనం పెట్టిన చెట్లన్నీ ఎట్లున్నాయో అదే విధంగా ఉన్నాయి. అట్లా ఈ పెసర చెట్లు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఈ రాత్రి నేను ఒక్కనే ఇందులో సర్వే కావాలి కాబట్టి మనకైతే ఇక్కడ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అన్నీ. పడుకోవడానికి అయితే ఇది ఒకటి అయితే వచ్చింది, ఇది ఒక కవరు, దీన్ని కింద వేసుకొని పడుకోనికి. అట్లా దుప్పటి కూడా అటు ఉంది, అట్లా ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఐటమ్స్ ఏందో మీకు తర్వాత చూపెడతా. నాకు సర్వే కానీ ఏమేమి ఇచ్చారో కూడా నాకు కూడా తెలియదు, ఇందులోనే ఉన్నాయి కాబట్టి. నాకైతే ఇందులో పడుకోవడానికి కూడా 3 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి ఈడ ఇంకోటి ఇక్కడ కూడా పడుకోవచ్చు. అట్లే మన వాచ్ టవర్లో కూడా పడుకోవచ్చు. నేను మీద అదే అటు ఉంది కదా మీద, దాని మీద అయితే సర్వే కావచ్చు. సో చూద్దాం ఈ రాత్రి అయితే నేను సర్వే అయితే నా కాలేనా చూద్దాం ఇక. హాయ్ గాయస్, మీరు ఇదివరకు చూసారు కదా చిట్టీలు వేసుకున్నప్పుడు నాకు క్రెడాట్ కింద అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. మీరు పైన చూసినట్టయితే విరాట్ కోహ్లీ క్రెడాట్ చాలా కష్టపడి తయారు చేసినాం, కాకపోతే అనుకున్నంత సపోర్ట్ రాలేదు. ఓకే, మనకు రీచ్ లేక సపోర్ట్ రాలేదని చెప్పేసి మేము కూడా కూల్గానే తీసుకున్నాం. నాకు క్రెడాట్ వచ్చినప్పుడు నేను దీని లోపలికి వచ్చినా కదా, లోపలికి వచ్చినప్పుడు చుట్టూ వానకాయిదం ఉండే. మా జింగిడియాలు ఏం చేశారు అంటే క్రెడాట్ కిందనే ఉండాలని చెప్పేసి ఆయనతో వానకాయిదాలు తీసేసారు. అది ఉన్నప్పుడు మంచిగా ఎచ్చగా ఉండే. ఇప్పుడు ఎట్లుందంటే బయట కూర్చున్నట్టే ఉంది, ఇటకెళ్ళి చల్లనే అవుతుంది, వీధికెళ్ళి చల్లనే అవుతుంది. ఇంకో టెన్షన్ ఏంటంటే ఇది మొత్తం పంట పొలాలే, కిందికెళ్ళి పాము ఎట్లా పోదామని ఇట్లా అది పోయినా కానీ దాని రూట్లో నేను ఉంటా, అది అరుచుకొని పోతుందో ఏం చేస్తుందో చూడాలి. మనం బావిలో క్యాంపింగ్ చేసినాక బావి గానే ఉంటుంది, దానిలో 3 పాములు ఉండే, మళ్ళీ నాగంపాము, కుసం అవి ఇవన్నీ ఉంటాయి. సో చాలా జాగ్రత్తని సర్వైవ్ అయితే కావాలి. మెయిన్ టెన్షన్ వచ్చేసి పాముల గురించే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇంతకంటే పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. మీరు చూడొచ్చు ఎంత ఏరియా ఉందో. ఈ ఏరియా మొత్తం క్రెడాట్ కింద నేను ఎటన్నా పోవచ్చు, కానీ క్రెడాట్ని దాటి బయటికి అయితే పోవద్దు. సో ఈ రాత్రి ఎలా గడవబోతుంది అని చెప్పేసి మీరైతే చూడబోతుర్రు. నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి నేను తర్వాత అయితే చూపిస్తాను. సో మొత్తానికి ఇంతకుముందు చెప్పిన కదా మాకు సర్వేగానికి అయితే ఐటమ్స్ వచ్చినాయి, దానికి ఏమేమి వచ్చినాయి మీకైతే ఇప్పుడు చూపెడతా. వండుకోనికైతే గ్యాస్ పొయ్యి మంచిగానే ఉంది బందోబస్తు.
సో పడుకోనికి ఇంతకుముందు చూపెట్టిన కదా, ఇది ఒక కవర్ అయితే ఇచ్చారు మనకి, ఒక గిన్నె, ఒక ప్లేట్ కూడా ఉంది. ఈ ఐటమ్స్ చూపెడతా ఒక్క నిమిషం. అగో ఎవరో రాళ్ళతో కొడతారు. నువ్వు కొడుతున్నావు రాళ్ళతోటి? ఎలకలు కావచ్చు. ఎలకలా? ఎలకలు గిన్నెకి ఎందుకు వస్తాయి, గిడికి ఎందుకు వస్తాయి ఎలకలు? మనకు పాప్కార్న్ టాయట, పాప్కార్న్ టైపే ఉన్నాయి, కాకపోతే స్పైసీగా ఉన్నాయి. ఇది ఒకటి అయితే వచ్చింది. నెక్స్ట్ అరే మెల్లగా కొడుతురు రాళ్ళతోటి, ఊర్తలేరు జనాలు, జైలు వచ్చిందని. అట్లా 1 లీటర్ వాటర్ బాటిల్. అబ్బా అన్నా మెల్ల ఏం తెలియనట్టు కూర్చుంటుండు, దొంగగాడున్నాడు. ఏద్రా మరి ఏందా రాళ్ళతో కొడుతున్నావు? నా దగ్గర రాలేవు. ఇవందాక అంటే ఎలక వచ్చింది, రాలు ఇప్పుడు ఇక్కడ కాలు తాకింది. లేవు రాలేవు, మట్టి పిల్లల్ని. సరే సరే, నాకైతే లీటర్ వాటర్ బాటిల్, అట్లా ఇంకోటి కూడా చిన్న వాటర్ బాటిల్. అరే నువ్వు అన్నట్టు నన్ను వీడుకుంటుంది వెనకాలి, నాది తెలియదు. గుండు దాకా చేరేదరే, గుండు సాగొట్టేట ఉన్నారు. అట్లా ఇగో దాంతో పాటు లీటర్ బాటిల్ తోటి పాటు 1/2 లీటర్ బాటిల్ అయితే వచ్చింది, వాటర్ బాటిల్. ఇంకా నెక్స్ట్ ఇదేమో ఉంది, అక్కడ పాలు ఉన్నది. మరి ఇది లస్సీ అన్నా, లస్సీ చెప్పి లస్సీ వచ్చింది మురుతుంది మన దగ్గర ఏముంది లస్సీ. మరి అట్లా నూడిల్స్ ఒకటి మంచిగా స్పైసీ నూడిల్స్ ఉన్నట్టుంది. ఇది మ్యాగీ ఇద్దరు దేకో. అరే బాదం పాలు. నువ్వు ప్లాస్టిక్ డబ్బాకే అంత మురితే, పేపర్ డబ్బాకే అంత మురితే, నేను సీసా డబ్బాకి ఎంత మురవాలి వేసేస్తా. మరి ఇస్తా నేను లస్సీ ఇస్తా. ఇగో నేను తాగి సీసాతో కొడతా, నువ్వు తాగి ఆ డబ్బాతో కొట్టు. చల్ నేను రాళ్ళతో కొడుతా తాగి. అబ్బా మెల్ల తాగాట సీసాతో కొడతాడట. ఇంకోటి ఏమో ఇచ్చారు పోలో, గివేం చేసుకోవాలి. కాకపోతే కాగితా ఏంటి ఈ ఐటమ్స్ లలో ఏం లేవు కాబట్టి ఖైదీ కానీ ఆయన తెచ్చడే ఎక్కువ, నీకు నీకు ఆయన తెచ్చడే ఎక్కువ. అవి ఆయన తెచ్చడే ఎక్కువ. నువ్వు జైలు ఉన్నావు కాబట్టి జస్ట్ ఒక అన్నం పెడితే అయిపోతుంది నీకు పితికందా. నువ్వు రోడ్ మీద ఉన్నావు, సపరేట్గా రోడ్ మీద అనుకో, రోడ్ మీద ఉన్నట్టు ఉన్నాడు సేమ్. జైలు ముంగట అడుకునేటోళ్ళు ఎక్కువ సేమ్ అట్లా ఉన్నాడు. జైలు ముంగట అడుకునేటోళ్ళు లెక్క ఉన్నాడు అన్న. ఆయన జైలు ముంగట ఎవడైతాడు? అయ్యా ఏమైనా ఉంటే అయ్యా. ఏం లేదు, నాకే లేవు, నీకే వెతికినా. ఇక పాప్కార్న్ కనబడుతుంది ఇందాక. అయ్యా పాప్కార్న్ ఇది ఒకటే మంచిగా ఇలా. అడిగిన. సో ఇవైతే మనకు వచ్చిన ఐటమ్స్. వీటితో అయితే ఇప్పుడు నేను నైట్ అంతా సర్వే కావాలి. ఇవి మనకు వచ్చిన ఐటమ్స్, ఇంతకుముందు చెప్తాను కదా, ఇప్పుడైతే చూపెట్టేసిన మీకు. కూడా ఒకసారి ఇద్దరా నువ్వు దాటితే ఎవడైతావు? పిల్లకి నురుకొత్తలేడు అనుకుంటుండేవు. అమ్మ వెళ్ళ ఆడరా అంటూ నువ్వు దాటుని మర్చిపోయినా. వీళ్ళు మంచిగా అలాగే వచ్చిన ఐటమ్స్ చెప్పేసారు కదా, నాకేం వచ్చినాయి చెప్తా. ఇంతకుముందు మీరు ఆల్రెడీ చూసారు కదా, బాదం పాలు ఇవే. ఓకే, నాకు తెలిసి ఇవే ఎనఫ్ అయిపోతాయి. ఇవి తాగానే మొత్తం కడపంద నిండుతుంది. అవి కాకుండా ఈ బాదం పాలలోకి ఒక చిప్స్ అనుకోవచ్చు, బింగో ఈ విధంగా అయితే వచ్చిందనమాట, లేస్ టైపు. దాని తర్వాత నైట్ వండుకోవడానికి మ్యాగీ. సో మ్యాగీ కూడా వండుకుందాం. ఇంకేముంది, మిల్కీ బార్. అన్నీ తీయ వచ్చినాయి ఆల్మోస్ట్. ఇది ఒకటి కారం ఉంటుంది, ఇది తీయదే. మ్యాగీ ఇప్పి వచ్చింది మనకు. ఏదో ఆటా నూడిల్స్ అది లేని స్పెషల్ ఫ్లేవర్ లేదు దీంట్లో. మసాలా ఇంకా టమాటో ఏమేమో ఉంటాయి. ఈసారి నార్మల్ది వచ్చింది ఇప్పి కూడా, దీన్ని కూడా సైడ్ పెట్టేద్దాం. ఇవి కాకుండా సేమ్ వాళ్ళకు వచ్చినట్టే 1 లీటర్ బాటిల్, ఒక 1/2 లీటర్ బాటిల్. నాకు తెలిసి 1 లీటర్ల సగానికి ఎక్కువ మనకు ఈ మ్యాగీ వండుకోనికి అయిపోతుంది. మిగిలినవన్నీ మనం సర్వైవ్ కావడానికి సరిపోతాయి అనమాట. ఇగో ఐటమ్స్ ఏమేమి వచ్చినాయంటే, మన కప్ మ్యాగీ అయితే వచ్చింది. ఈ కప్ మ్యాగీ కోసం ఒక పెద్ద వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ వాటర్ని వేడి చేసుకొని దీనిలో పోసుకొని తినేయడమే. అలాగే తాగడం కోసం ఇంకొక వాటర్ బాటిల్ వచ్చింది. ఇంకొక తినడానికి వఫీ, అలాగే ఒక మజా వచ్చింది చిన్నది. ఇదేంది, ఒక పల్లిపట్టి, ఇంకా పడుకోవడానికి ఒక రగ్గు, అలాగే ఒక iPhone 15 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక స్టవ్. ఈ ఐటమ్స్ తోడైతే ఈ ఓవర్ నైట్ అయితే నేను ఎలా తీస్తా. సో మస్తు ఇచ్చారు దానా, సూపర్ అన్నా, దానా మస్తున్నాయి. ఓకే అయిపోయినాయి, అమ్ముడు పోయినాయి. ఇంతకుముందు చెప్పినా కదా, జైలు ముంగట అడుకునేటోళ్ళు లెక్క ఉన్నాను అన్న. నేనైతే దాటుతలేను, ఇన్నే ఉన్నా. అగో బాదం పాల తీసుంది వానికి ఏమో వాడేది. నువ్వు కూడా ఖైదేగా, మన ఇద్దరం సేమే. నేను ఖైదేనికైతే నేను పోలీస్. ఈ జైలు మొత్తం నాది అలా. నేను పోలీస్, ఖైదీ అంటున్నాను, ఖైదీ కాదు, నేను పోలీసు. అన్న అయితే సేమ్ అట్లే ఉన్నాడు, చెప్పని అవసరం లేదు, అర్థమవుతుంది.
ఇప్పటిదాకానైతే మంచిగా జైలు అయితే క్లీన్ చేసుకున్నా, కవర్ వేసుకున్నా, అట్లే దుప్పటి గిట్లా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే సెట్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం రెస్ట్ మోడ్ కాబట్టి ఒక పాప్కార్న్ ఉంది కదా మనకి తినే ఐటమ్, అది తిందాం అనుకుంటున్నా. తినేస్తే ఇక ఇక్కడ చైర్ ఉంది, మన చైర్లా కూర్చుని తింటా ఆరామ్సే. పాపాన్ టయాట ఎట్లుంటో చూడాలి. వస్తున్నాయి. స్పైసీ ఉండొచ్చు మంచిగా. పుల్ల స్పైసీ మంచిగా ఉన్నాయి. మన ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయి దగ్గర గంట 40 నిమిషాలు అయితే అవుతుందన్నమాట. సో మన దగ్గర చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దీనిలో చేసేది ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నాం కాబట్టి ఆ ప్లేస్ తగ్గట్టు సర్వైవ్ అవ్వడే. ఒక దగ్గర ఉన్నట్టయితే కొట్లాడుకుండా ఏదైనా ఫన్ చేసుడా ఏదో ఒకటి వస్తుండే. సో చూద్దాం, ఇటువంటి వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, ఇదే విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ విధంగా ఓవర్ నైట్స్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. లేదంటే అందరం ఒకటే ప్లేస్లో నీకైతే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈ బాదం పాలు అయితే ఉన్నాయి. దీన్ని చూసినప్పటి నుంచి ఎప్పుడు తాగుదామా అని ఉన్నది. దీన్ని అయితే ఉడేసేద్దాము, పని అయిపోతుంది. ఇక దీని తర్వాత ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి. సో టైంను బట్టి గడుచుకుంటూ వెళ్దాం. నా మెయిన్ ఏంటిదంటే ఫోకస్ ఇటు వెనక సైడ్ అటు ఇటు చూడాలి. ఇటు సైడ్ లైటింగ్ ఉంది కాబట్టి అది కూరగా ఉన్నాడు కాబట్టి నో టెన్షన్. ఇటు వెనక సైడ్ ఒక కన్నేసి పెట్టాలి, లేకపోతే వచ్చి మెల్ల కింద దొరుకుతుంది ఆయన నాగా. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి వేసేస్తే అప్పటి నుంచి నేను ఉత్తానే కూర్చున్నా, అటు ఇటు మెసులుతున్నాయి, మంచిగా ఉయ్యాలకి ఊపేది మంచిగా ఉంది. ఇక అప్పటి నుంచి ఉత్తానే ఉన్నా కాబట్టి ఏదైనా ఒక ఐటమ్ అయితే తీసుకొని తిందాం. చెప్పిన చాలా ఐటమ్స్ వచ్చినాయి అప్పుడే. ఇగో పల్లిపట్టి, ఇప్పుడైతే పల్లిపట్టిని వేసేస్తా. 2 ముక్కలు అయింది పల్లిపట్టి. సో ఒక్కొక్క ప్లేస్లో ఉన్నా కానీ ఇప్పుడు ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటంటే అంతాక్షరి. మేము మాట్లాడుకునేది మాకు వినబడుతుంది. కూరగాడు గిన్నె ఉన్నాడు, కాకపోతే డింపల్ ఒకడు గడ దూరం ఉన్నాడు. సో ఇప్పుడు అందరం డిసైడ్ అయితే ఈ గేమ్ అయితే ఆడదాం. అరే కూర అంతాక్షరి ఆడదామారా డింపియా ఆడతా. సో ఇప్పుడు అయితే కౌంట్ చేస్తున్నా, ఎవరికి వస్తుందో చూద్దాం. డింపియా నుంచి స్టార్ట్ చేస్తున్నా. అంతాక్షరి ఆడుకుందామా పాడుకుందామా. చాటుకున్నారు, నాకే వచ్చింది. నీకే వచ్చిందిరా, వచ్చింది తిప్పిండు. కనబడదారు నాకు వచ్చింది. నువ్వు కనబడతలో వీడికెళ్ళి లాస్ట్ మా అన్నకు వచ్చింది, అది నీ పేరు చెప్పు అన్నాడు. అన్నకు వచ్చింది, అన్నకు అన్న వాడాలి. ఒక్కొక్క పాటనే వాడాలి. ఇది వరకు వాడని పాట వాడాలి. మనిషికి ఎన్ని పాటలు ఏంటి? మనిషికి ఎన్ని పాటలు? ఒకటే. మాతోడు ఏం పడాలరా? మీతోటే వాడు. మల్లెల వాన నాలోనా సంత మధుమాసంలా విరబూసేరా, కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేరా. కూరా రావచ్చింది రే. నువ్వు కావచ్చు లాస్ట్ కన్నా కదా. అయితే లా వినిపించేలా. లంబా మీద లంబా జగన్ జంగా మీద చిన్నదానివే ఓ రంగమ్మ రంగమాలాంటి చిన్నదానివే, లంబాలాంటి చిన్నదానివే ఓ రంగమ్మ రంబాలాంటి చిన్నదానివే. అరే లంబలమ్మది లాస్ట్కి వానికి వస్తలేదు ఇప్పుడు. వా మీద వారే ఏమి ఫేసు మీరోలా ఉంది బాసు. అది అరే టక్కడక వాడరే. వా మీద ఏమున్నాయో నువ్వు వాడకపోతే ఏదైనా ఒక ఐటమ్ శేఖరానికి ఇవ్వాలి. గాయనకి ఎందుకు ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఎవరికి? వా మీద ఓకే ఒకటి వచ్చింది. పాడు ఎంత చెప్పా పాడుతున్నా. వా మీద వచ్చిండే మెల్లగా వచ్చిండే పిల్లగాడు వచ్చిండే ఇటు పోయిండే అటు పోయిండే ట్రాంపోలిన్ కిందికి వచ్చిండే మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే చాక్లెట్ తిననీకి వచ్చిండే.
ఏ కూర ఎవరు వచ్చిరట ఎవరు వచ్చిరు ఒకళ్ళు వచ్చారు ఎవరు షీరా వచ్చింది మామూలు వాడు చూసిరు కదా వానికి పాడ దొరుకుతలే అర్ధగంట దల్లాడు ఈ పాడ దొరుకుతలే అర్ధగంట దల్లాడు అంతాక్షరి ఆడితే ఇదే పెద్ద వీడియో అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిచ్చేస్తున్నాము. గుండెగాడ చంపిండు దగ్గర అర్ధగంట అయ్యేవాడు వాడబట్టి. చలో బ్రేక్. అన్నా ఇలా నీళ్ళు పోసినావా మన చెట్లకి? ఏదరా వీడియోలో బిజీగానే పడిపోతుంది. అవు కదా మరి ఇటు ఉన్నాయి నీళ్ళు పొత్తున్నా. నువ్వే చూసుకోవాలి. అవునండి మన కంకి చెట్లు అయితే ఎండిపోయినాయి. దీనికి ఏమైనా కంకున్నా చూద్దాం. దీని ఒకటైతే దొరికింది. ఇది ఒకటి ఉండే ఎవరు ఎత్తుక పీకినట్టున్నారు ఆల్రెడీ. బెండ్ అయినా దొరికింది. దీన్ని ఒకసారి బెండ్ కూడా తీయనే ఉంటుంది, తింటాయి బెండ్ కూడా. చిన్న చిన్న ఇత్తులు భలే వచ్చినాయి. ఇగో సేమ్ మన బేబీ కార్న్ లెక్కనే ఉంది. సేమ్ ఇవి కూడా తింటారు చిన్న ఉన్నాయి. చిన్న పాలు వెళ్తున్నాయి ఇలాగే. తొమ్మిది కాదు మెల్ల తెంపుకుంటాడు అవద్దని చెప్పి మత్తుకునే అవి. నేను ఆల్రెడీ అటు ఇటు కన్నేసి పెడతా అని చెప్పినా కదా. అటు ఇటు చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న ఎలక పిల్ల కనబడ్డది. మళ్ళీ చూపిద్దామంటే అది కనబడతలేదు. ఈ కట్టె మొదలు ఉంది అక్కడ. కరెక్ట్ ఆ మొదలు కింద దొరికింది. ఆడేమైనా ఉందో ఏమో అడ్డం, మరి దాని కిందనే ఉంది. అది మళ్ళీ బయటికి వెళ్ళినట్టయితే క్యాప్చర్ చేసి చూపించడానికి మీకు ట్రై చేస్తా. అలాగే నేను ఉన్న ప్లేస్ నుంచి నాకు ఒక సూపర్ వ్యూ అయితే కనబడుతుంది. అదేంటని చూపిస్తుంది చూడండి. చందమామ ఇక్కో, అయ్యో ఇక్కో చందమామ ఇంతే కనబడుతుంది కదా. మన ఫోన్లో ఒకసారి జూమ్ చేద్దాం. 10x ఇంకా పోతుందో 20x దాకా వస్తుంది. ఫోటోలో అయితే 100x దాకా వస్తుంది. నేను ఒకవేళ వీలైతే దీన్ని ఫోటో తీసి పెడతాను మీకు. 100xలో మనకు దాని మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అంటారు కదా, అవి కూడా కనబడతాయి. ఇప్పుడు ఒకటి 100xలో ఫోటో తీసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడతా, చూసేయండి. మన వాళ్ళు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారుగా జైల్లో థ్రెడ్ కింద. నేను ఇది దూరం ఉండేసరికి మాట్లాడలేకపోతున్నా. వాళ్ళిద్దరు మంచిగా ఒకటే దగ్గర ఉండి అదొకటి బేబీ అని కూడా మాట్లాడుతారు. నేను ఏదైనా పిలిచినప్పుడు గట్టి ఒర్రాల్సి వస్తుంది ఆడుండేసరికి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటా అవరు. అప్పటి నుంచి చెప్పిన కదా ఈ సందులు రబ్బర్లు దగ్గర దగ్గర లేవు అని చెప్పేసి, దానివల్ల ఇగో గ్యాస్ స్టవ్ పోయి కింద పడ్డది. ఇప్పుడు అది కింద పడ్డదని కాదు, దాన్ని మీదకి తీసుకునే టాస్క్ అది మనకి ఇప్పుడు రావాల్సింది. దాన్ని ఎట్లా తీసుకోవాలేమో ఇప్పుడు పిలుద్దామంటే మన శేఖర్ కూడా దగ్గర లేడు, ఆడున్నాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. నేను ఇప్పుడు ఎట్లనే వేసి పైనకైతే తీసుకుంటా ట్రై చేస్తా. ఒకవేళ రాకపోతే మన శేఖర్ని పిలిస్తే హెల్పర్ ఉన్నాడు కదా, ఇచ్చేస్తాడు మీద నుంచి. ఫస్ట్ అయితే ట్రై చేస్తా ఇది. ఇంతకుముందు అటు ఇటు వాకింగ్ చేసిన కొన్ని వాటర్ అయ్యేసరికి ఇప్పుడే కొంచెం నాకు డైరెక్ట్ వచ్చినట్టు అవుతుంది. బయటికి పోలేము కాబట్టి ఇటైతే కానిచ్చేద్దాం అనుకుంటున్నా. అన్నా కొట్టెత్తున్నా మరి కొంచెం వచ్చినట్టు మెల్లగా చూస్తున్నావు తొంగి తొంగి వీడేం చేస్తున్నా అని. అదే మెల్ల తొంగి తొంగి చూస్తున్నా వీడేం చేస్తున్నా అని. ఈ పక్క పోతున్నాయిగా, పొద్దున నడిచేటప్పుడు చూసుకోరు మరి జాగ్రత్త. ఏమైంది? కింద వాడు గ్యాస్ స్టవ్ కింద వాడు. నేను ముచ్చట పెడతాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? తీసుకో. తీసి నేను తీసేయాలంటే నీ దగ్గర ఉన్న ఐటమ్ ఏదన్నా నాకు కావాలి. ఏం లేవు, ఏమి ఇచ్చిరా ఇలా ఏం లేవు. ఒక వాటర్ ఏది ఉన్నా సరే కావాలి నాకు, తినేదే కావాలి. నేను చూసిన నీ బ్యాగులు అప్పుడే. చూడు ఏమున్నాయి, చూడు ఇలా చూపి. ఏమున్నాయి చూపి. అయ్యో ఒకటి మ్యాగీ ఉంది, కప్ మ్యాగీ. ఇక వాటర్ బాటిల్ అది ఇచ్చేయి. మరి నీకు సామాన్ కావాలంటే ఇస్తా నేను. అదే
ఇంకా చలో. మంచి పడ్డది. నీకు ఇప్పుడు అవన్నీ ఇవ్వాలంటే నాకు అది తినేది ఇవ్వాలి. ఏది నేనే తీసుకున్నా ట్రై చేస్తా. చెయ్యి. మనం థ్రెడ్ ఆర్ట్ కింద ఉన్నాం కానీ థ్రెడ్ ఆర్ట్ కింద ఏరియాని మనం మొత్తం వాడుకుంటలేము. ఈ థ్రెడ్ ఆర్ట్ ఏరియా వచ్చేసి 20x20. ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉండొచ్చు, మెయిన్ వీడియోలో. మనం జస్ట్ వాడుకునేది ఎంత అంటే ఒక 4x5 లేకపోతే 5x5 అయితే వాడుతున్నాను నేను. అదికి కూడా పోతలేను. ఒకసారి లోపల దాకా పోయి చూసేద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇగ్గో థ్రెడ్ ఆర్ట్ పైన పార్ట్. అప్పుడు మనం వాడిన కట్టెలు అయితే ఈ విధంగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే తయారు చేసినప్పుడు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇక్కడ మధ్యలో పాటు పడిపోకుండా చెక్క పెట్టినాం కదా మనం, ఆ చెక్క కూడా అదే విధంగా ఉంది. దీని మీద మస్తు వెయిట్ ఉంది. ఆ దారాల వెయిటు, బ్యానర్ వెయిటు, తాళ్ళ వెయిట్ అన్నీ దీని మీద ఉన్నాయి. అలాగే మనం 2 బ్యానర్లు అతికి ఒక పెద్ద బ్యానర్ వేసినాం కదా, మీరు చూడ చాతికైతే ఇడు ఉంది. ఓట అందాకున్నది. ఇక మనం ఉన్నదేమో గాడ కొనాకి. ఇదంతా ఏరియా ఖాళీ ఉంది. సో ఇప్పుడైతే మళ్ళీ నా ఏరియాకి వెళ్ళిపోతున్నా. దీని మీద వంగి కూడా నడవచ్చట్లేదు, దేకలే. సో అప్పటి నుంచి అయితే అనుకుంటున్నా వాచ్ టవర్ ఎక్కాలని. అప్పటి కింద ఉన్న నుంచెలే ఇప్పుడైతే ఎక్కేసిన మొత్తానికి అయితే. దీని మీద ఏదైనా స్పెషల్గా తాగుదామని అనిపించింది. అందుకే మన దగ్గర ఉన్న లస్సీ ఉంది కదా, దాని అయితే తాగుదామని అనుకుంటున్నాను. ఇప్పుడు తెచ్చుకున్నా, ఫస్ట్ ఎక్కేటప్పుడే కింద నుంచెలే తెచ్చుకున్నా. లస్సీనే ఇది అసలు, లస్సీ, స్వీట్ లస్సీ. అలా దింపి ఎందుకు కింద పడి అల్లాడుతా ఉన్నాడు, కాలు కిందికి వేసిండు, తలకాయ మీకున్నది మొత్తం. కింద పడ్డామంటే కథం అవుట్ అయితే చెప్తున్నా. మంచిగా ఐటమ్ ఇవి, నేను మంచిగా సామాన్ అలా పెడతా. నీకు అర్థమైందా? ఎందుకు మరి కథలు పడుతావు? నవ్వకు, నవ్వకి. ఇంకా ఎందుకు నవ్వుతురు? తెగిపోతాయి. ఇంకేది లాడినాగా. చలో అయితే కాలు కింద అయితే కథ నేను చెప్తున్నా. కాలు కింద ఏం కాలే. ఇగో ఇట్లుంటది, మోసం అంటే ఇట్లుంటది. అన్నీ వస్తాయి ఇక కథం. ఇప్పుడు టైం టేకన్. తీసుకో. కప్ మ్యాగీ ఉన్నది, స్టవ్ ఉన్నది, అంతే. ఏదైనా చేస్తా అంటావు కానీ ఐటమ్ మాత్రం ఇయ్య అంటావా? కథం. ఓకే 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 తీసుకో. సరే, నాకు మంచం మీద కూర్చుండి లస్సీ తాగుదాం అనుకున్నా కదా, ఇదంతా నానింది. దీని మీద నీళ్ళు ఉన్నట్టున్నాయి. సే ముడ్డంతా తడిసింది. చెత్తరు కోయటం లెక్క సేమ్. ఐటమ్ ఈ ఫస్ట్ మనకు వద్దు, మనకు వచ్చిన వాటితో సర్వే కావాలి కాబట్టి ఈయన దీనికి ఇచ్చేస్తున్నా. తీసుకో. రికార్డింగ్ లేదు, ప్రూఫ్. రికార్డింగ్ ఉంది కాబట్టి లేపుతుండు. రికార్డింగ్ లేనప్పుడు ఇందు ఏడా జింగిడిగా ఇచ్చినా గమని లేదు. అట్లా నీళ్ళకే కాదు. ఇది ఒక చిన్న గేమ్ ఆడదామని సెడేసి అర్ధగంట వాడిని తీయనెత్తలేరు, నన్ను ఏనెత్తలేరు. రాములు చూసినా ఇప్పుడు ఒకటేసరికి. ఇగో మన దగ్గర గేమ్ ఉంది, 3 రింగులు ఉంటాయి. మధ్యలో దానికి వేయాలి, వేరే దానికి వేయద్దు. రూల్ ఫర్ ఆల్. సుత్తున్నాయి. అరే నాకు ఎంత డిస్టెన్స్ ఉందో అందరికి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేసి 3కి 3 రింగులు ఇచ్చేసి. ఓకే పడది. పడితే డింపి వాళ్ళ మందలకి ఏట తెస్తావా? ఏట తెస్తా. సరే, ఆ మందలే కావాలి. ఆ మందలే తెస్తా. మ్యాగా సరే, రింగు పడ్డావని మ్యాగీ నువ్వే వేసేయాలి. అదేందో జింగిడిగా ఉన్నాయి 3 అంటే 3 వాడాలా? లేదు, ఒక్కడు కూడా పడకపోతే ఆఫ్, ఒక్కడి పడ్డా నువ్వు వేసేయాలి. అది బెస్ట్. నువ్వే గెలుచుకున్నావుగా. 3 పడతాయి ఎవరికైనా. 3 అయిననే మనం 3 పడతాయి అనుకో, మరి 3 మ్యాగీలు చేసి నీకే ఇస్తాం, మేము ఎండుతాం. ఆగరా 3 వేస్తా. ఒకటి పడ్డది, 2 పడి వారికి సగం ఇచ్చినది తప్పింది.
ఒక్కడి పడకున్నాను నువ్వు. అన్న ఈ సేమ్ ఎట్లుంది చెప్పాలా ఆ, మన జాతరలలో గేమ్ ఉంటుంది చూస్తా ఇట్లా కట్టెలు పెట్టి ఆ, ఆ. అట్లే ఉన్నది. ఒరే నువ్వు జైలులో డైరెక్ట్ పెన్సిల్ మీకెళ్ళి అయిపోతుండగా. ఇట్లే వేపిస్తున్నా సేమ్ చేయలేక ఒరే మూడు పడి నువ్వు వండిపించుకోరా వాంతోటి. అనిపిస్తా ఎత్తున్నా చూడు. నీకు దూరం పెట్టిండ్రా. దగ్గరే ఉంది లేదు దూరం ఉంది దూరం ఉంది గెలిచిన యుద్ధము జల్లుబండి ఒరే మధ్యలో దానికి పడాలి 3. గట్లు ఎట్టుంటది ఎట్లే ఉంటది. దేనికి పుడతారో తెలియదండి కొంతమంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది ప్రాక్టీస్ ఇద్దాం మళ్ళీ ఇద్దాం. కమాన్ నెక్స్ట్ డింపి టర్న్. నేనైతే వేస్తున్నా. నా టర్న్ అయితే వచ్చేసింది. మధ్యలో దానికే వేయాలట. ఇక్కడ ఏరికే లేదు అంటే ఊపుతున్నాయి అటు ఇటువి. మధ్యలో దానికే పడాలిగా. దేనికో అయితే వేసుకో ఇక మొత్తం ఇచ్చాడు నువ్వు మ్యాగీ నాకే. అరే డింపిగా నీకు బట్టగుండు కాను కదరా. అరే మిస్ అయినా. సరే ఆయన బతికిపోయారు. వాడు శేఖర్ గారు ఆయన పడకపోతే ఆయన సగం నిందామా చూస్తా ఉన్నాడు. ట్రైంపోలిన్ మీదకి వచ్చినామంటే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు లాస్ట్ టైం క్యాంపింగ్ చేసినాం కదా, అప్పుడు కూడా మేము అందరం ఎక్కేసరికి వెయిట్కి లబ్బర్లు అయితే వేయిపోవడం జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అట్లే అవుతుంది. నేను ఒక్కరిని ఎక్కేసరికి ఇగో మీరు చూడవచ్చు, ఇక్కడ లబ్బర్ తెగిపోయింది, ఉగులాడుతూ ఉంది. అక్కడ సైడ్ పోయింది, ఇగో ఇక్కడ సైడ్ ఇంకా బాగా పోయినాయి. 2-3 లబ్బర్లు పోయినాయి. ఈడ కూడా తెగిపోయినాయి. పురుగులు ఘోరంగా వస్తున్నాయి. లైట్కి నేను ఎదురుగానే ఉండేసరికి ఘోరంగా పురుగు ఇక ముఖం మీకే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ పొద్దుగా దాకా అవదో కూడా తెలియదు. అట్లనే అవుతుంది సిచ్యువేషన్. అట్లే చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఘోరంగా చలి పెడుతుంది. ఇక రగ్గు కప్పుకుంటా మంచు కూడా పడుతుంది, లైట్గా ఏర్పడుతుంది. ఇక ఏదైనా ఒక ప్రిపేర్ చేసుకునేదాకా రగ్గు అయితే కప్పుకుంటుంది. సెట్ ఇక ఈ రగ్గు కప్పుకొని కూర్చున్నా. ఏదైనా ఇక మ్యాగీ ఉన్నాయి కదా, అది చేసుకునేదాకా ఇట్లనే కూర్చుంటాయి. సో ఇప్పుడైతే దగ్గర టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి దగ్గర మ్యాగీలే ఉన్నాయి. కూరగాయల దగ్గర నా దగ్గర వచ్చేసి ఆ వండుకునే మ్యాగీలు ఉన్నాయి. డింపియాన్ దగ్గర ఒక్కని దగ్గర కప్ నూడిల్స్ ఏమో ఉన్నాయి. సో ఎవరు కుకింగ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసేస్తాం. అరే వండుకోరా, తినరా, కానీర్రి ఎవరి వాళ్ళు కానిచ్చేసారు. సో ఇప్పుడైతే నాకు వచ్చిన మ్యాగీ ఏంటో చూద్దాం. మ్యాగీ అది ఇప్పి వచ్చింది, నేను అప్పుడే చెప్పినా కదా. ఆటా నూడిల్స్ అయితే ఉన్నాయన్నమాట. పటాపటి వీటిని కుక్ చేసి తిందాం. ఇప్పుడు మొత్తానికి అయితే కొంచెం ఇక ఆకలైనట్టు అవుతుంది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందామని సెట్ చేసుకుంటున్నా. సెట్ చేసుకునే మొత్తం ఇక అనుకోని తినుడే. నాకు తగ్గట్టు బాగుని ఇచ్చిర్రు. ఇక ఇంత మీద బాగుని ఇంత చిన్న మ్యాగీ తాకు ఇజ్జత పోతుంది. సరే ఇప్పుడైతే మ్యాగీ ప్రిపేర్ అయితే చేసుకుందాం. దానికంటే ముందుగా ఇవరకు ఒక గేమ్ పెట్టిరు కదా, ఒక టాస్క్. దానిలో 3 పడకపోయినాయి అనుకో, శేఖర్కి సగం ఇయ్యాలని పెట్టిరు, 3 పడితే చేసి ఇస్తానని పెట్టిరుగా. బట్ నేను ఏది డిసైడ్ చేసుకోలేదు. నా అంతా నేను చేసుకుంటా అని చెప్పేసి ఒకటైతే వేసేసిన. ఒకటి వేసుకొని నాకు నచ్చినట్టుగా నేను చేసుకొని అయితే తింటా. ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన వండాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ ఒక్కనే వండుకొని తింటా. కప్ మ్యాగీ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ కప్ మ్యాగీలో వాటర్ పోసుకోవాలి కాబట్టి దానికోసం వేడి నీళ్ళు అయితే పెడదాం. వేడి నీళ్ళు పెట్టడం మెయిన్ టాస్క్. ఒక్కసారికి ఇట్లా ఉగ్గిందంటే వచ్చి నా మీదనే పడతాయి. ఇప్పుడు తల్లాడకుండా దీన్ని అయితే సెట్ చేస్తాయి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు చేసుడు కష్టమే ఉన్నది. ఇగో కొంచెం ఊగినా కానీ అటన పడుతుంది, ఇటన పడుతుంది. అందుకోసం ఇక్కడ వంపు ఉందని చెప్పేసి నా మోకాల మీద పెట్టుకొని ఇట్లనైతే సెట్ చేసుకుంటున్నా. ఒకవేళ జారిపోయిందంటే నా మీదనే పడుతుంది వేడి నీళ్ళు. కమ్మగా మసాలా వండుకున్నాక ఎట్లుంటుంది. ఇంకా వీడియోలో కవర్ కాలేదు కానీ ఇది ఒకటేసారి గ్యాస్ రెడీ చేస్తూ ఉంటే దీని మధ్యలో ఒకటేసారి ఇట్లా మంట వచ్చింది, పెద్ద మంట వచ్చి ఎంటికలని కాలిపోయినాయి. ఇవి కనబడుతుందా? ఇక్కడ కనబడుతున్నాయి. శేఖర్ భయపడాడు, వీడియో వస్తే అయిపోవాలి. వాటర్ అయితే గరం అయిపోయినాయి. ఇప్పుడు వేసేద్దాం.
మీరు చూడొచ్చు మ్యాగీ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఇప్పి ఏమో ఈ విధంగా రౌండ్గా వచ్చింది. ఇప్పిలు అన్ని ఇట్లే ఉంటాయా లేకపోతే ఇది ఒకటే ఫ్లేవర్ ఇట్లా వచ్చిందేమో మరి చూడాలి. సో దీన్ని అయితే వేసేస్తున్నా ప్రజెంట్. మసాలా కూడా బాగా వచ్చింది. అయ్యో మ్యాగీ ఎంత చిన్నగా ఉంటుందో చూడొచ్చు మీరు, ఇప్పి ఇంత పెద్దగా ఇచ్చాడు. పవర్ ఆఫ్ మసాలా. నీళ్ళు అయితే గరం అయిపోయినాయి. ఈ నీళ్ళని మన కప్ మ్యాగీ ఉంది కదా దీనిలో పోసేసుకొని తినడమే ఇక. సో ఇప్పుడైతే ఈ వేడి వాటర్ని దీనిలో పోసేస్తాం. ఈ వేలీల ప్రోగ్రామ్ ఏదో అయితే ఉందో అది ఘోరంగా కష్టంగానైతే అయింది. అందుకోసమే శేఖర్ హెల్ప్ అయితే తీసుకున్నా. ఆయన స్టవ్ తీసి సైడ్కి పెట్టిన తర్వాత వేలీలు అయితే పోస్తుంది. అయ్యో కాలు పిక్తుంది కనబడుతుందా? మరి ఏడ పెట్టాలి? నెత్తి మీద పెట్టుకోవాలా? మళ్ళీ అంటుకుంటూ ఆయన అది కెమెరాలో కవర్ కాలేదు కానీ మొత్తం వెంటకెళ్ళైనా అంటుకునేనాయి. ఇప్పుడు ఇది ఏడ పెట్టుకోవాలి? తిందామంటే తినరాదు. లబ్బర్ల మీద పెడితేనేమో లబ్బర్లు కాలిపోతాయి. వేడివేడిగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇక తింటున్నా. మ్యాగీ అయితే అయింది. ఈ బాస్కెట్బాల్కి ఇవ్వలే ఏమి ఇవ్వలే, ఎట్లనో దించుడు. మంచిగా గరం గరం అవుతుంది. ఇక తిని పండుకుంటా అయిపోతుంది మనది ఈ నైట్ సర్వే. ఇక మార్నింగ్ ఏది ఉన్నా కానీ చెంచాలు కూడా ఇస్తే అయిపో. చెంచాలు వేయలేరు ఏమి వేయలేరు. ఇట్లా తినాలి. సో మొత్తానికైతే నా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. నేను కూడా తినేస్తా. ఆల్రెడీ మనలో కచ్చి లాగిచ్చేస్తుండు. కూర ఆడ తింటుండు, ఆడ డింపి ఆడ తింటుండు. నాదే లేట్ అయింది. సో మీలో చాలామంది కామెంట్ చేసిరని చెప్పేసి మేము పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా అవి వాడు మానేసినాం. చాలా రోజుల నుంచి ఇవే వాడుతున్నాం. ఎవరెవరు కామెంట్స్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సజెషన్స్ ఇస్తూ ఉండండి, మేము అవిటిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం. నాకు ఈ మ్యాగీ కంటే ముందుగా సూప్ తాగబోతుంది. ఇప్పిలా ఏదో సంథింగ్ స్పెషల్ టేస్ట్ ఉంది మ్యాగీ కంటే. చూద్దాం ఇక పైనుంచి ఇప్పియే ప్రిఫర్ చేద్దాం. ఇక మ్యాగీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పండుకుంటున్నా. రగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. వాళ్ళకన్నా ఇట్లా మీద చలి పెట్టకుండా మీద టాప్ లాగా ఉన్నది. నాకు ఏది లేదు, మొత్తం ఆకాశమే. ఇప్పుడు ఏం కాదు కానీ నాకు మబ్బుల మంచు పడుతుంది కదా ఘోరంగా, అప్పుడు చలి వణికేస్తుంది. ఇక ఏం చేయాలని తప్పది, ఓవర్ నైట్ కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడైతే పడుకుంటున్నాయి. ఇక సో మొత్తానికైతే మ్యాగీ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా చల్లబడ్డది కడుపు. అప్పటి నుంచి కొద్దిగా నిండుగా ఉండే, కొద్దిగా మ్యాగీ వేసేద్దామని చెప్పేసి కంప్లీట్ అయితే చేసేసిన. సో ఇక బిస్తర్ సెట్ చేసుకోవాలి, ఇక వండుకుందాం. ఆల్రెడీ డింపాడు ఉరుగుతుండాడు దిక్కు. కూర ఇంకా కాలేదురా, తినడు. తింటున్నావుగా, భగవాన్ కూడా అంగేటట్టున్నావు పోయేలా. నేను కూడా వంట. నేను కూడా తిన్నా మ్యాగీ మంచిగా. అదంతా ఏం పర్ఫెక్ట్ లేదు కానీ ఏదో అట్లా ఇక సర్వే కావాలి కాబట్టి తిన్నా. అటు డింపి వండుకున్నాడు, ఇటు అన్నం వండుకున్నాడు వాళ్ళు కూడా. నేను కూడా పడుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇళ్ళకెళ్ళి ఇది మీద ఉంటేనేమో ఇటు వెనక సైడ్ ఏం లేదు, అల్లకెళ్ళి చల్లగా గాలొస్తుంది. ఇలానేమో మంచిగా మీద ఏం లేదు కానీ కింద మంచిగా ఉన్నది. అంటే ఇది ఏమో ఉంటుంది కదా, కింద ఉంటే మీద లేదు, మీద ఉంటే కింద లేదు అన్నట్టు అయిపోయింది నాది పరిస్థితి. కాకపోతే నేనైతే ఇలా డిసైడ్ అయినా ఈ గడ్డలోనే పడుకుంటా అని. ఇలానే పడుకుంటా. ఇక చలి ఘోరంగా పెడుతుంది. నేను వెనకాల ఈ ట్రాక్టర్ డబ్బాలో వండుకున్నా. మన వాళ్ళు యోబల్ ప్లేస్ వాళ్ళు వండుకోరు. మీకు ఒకసారి చూపిస్తా. టైం నాకు తెలిసి మరి ఫోన్ ఆన్న పెట్టేసిన 1:30, 2 అట్లా అవుతుంది కావచ్చు. ఒక్కనికి భయం అవుతుంది, అసలు నిద్ర పడతలేదు. అందుకనే కొంచెం డింపి దగ్గర వండుకున్నా. ట్రాక్టర్ డింపి దగ్గరనే ఉంటుంది, డింపి నా దగ్గరనే ఉంటాడు. ఒకసారి చూడవచ్చు డింపి. అన్నది అయితే మొత్తం ఓపెన్ ఉంటుంది ఘోరంగా. అసలు ఇటంతా పాములు తిరుగుతుంటాయి. పన్నడు మంచిగానే తప్పు లేకుండా.
ఇది చూడొచ్చు నేను మంచిగానే నిద్ర పట్టింది వీళ్ళకి. అక్కడ ట్రాక్టర్ ట్రాలే వంటనే భయం అవుతుంది ఒక్కని. వీళ్ళు మంచిగా ఉండరు. ఎందుకైనా లేచిన సరౌండింగ్ ఏమైనా ఉన్నాయేం చూస్తా. పాములు గీమలు తిరిగితే లేపుతా వాళ్ళను. ఒకవేళ ఏం లేవు అని అంటే నేను కూడా వెళ్ళి వండుకుంటే కానీ డిస్టర్బ్ చేయ. ఏం లేవు, ఏం తిరుగుతలేవు. నేను పోయి వంట ఇంకా చలో బాయ్. మరి పొద్దుగాల కలుస్తాం ఇక మిమ్మల్ని. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది కానీ ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. ఇంకా దీని కిందనే ఉన్నా. అబ్బా బాబా ఏం చలి. చలికాలం పోతున్నట్టే కానీ ఇంకా చలి అయితే తక్కువ కాలేదు. రాత్రి కొద్దిగా సడిదుండే. ఇది చూడొచ్చు, అది ఇంకా ఎక్కువ అయిపోయింది. థ్రెడ్ కింద ఉన్నట్టే కానీ ఈ పైన కవరే ప్రొటెక్షన్ ఉంది. సైడ్ల నుంచి మొత్తం చలే. సో దానివల్ల మీరు చూడొచ్చు, మన కవర్ ఏదైతే మనం పడుకొని వాడినామో దాని కింద మొత్తం ఫాగే వచ్చింది. అంతా అదే లేచినావరా వాళ్ళు ఎవలే కదా ఇంకా మంచిగా అన్నాడు. ఇగో థ్రెడ్ ఆర్ట్ మీదకి వెళ్ళి ఈ ఎడ్జ్లకు ఉండే నీళ్ళు కిందికి గారుతున్నాయి. మీకు చూపిస్తా. ఇగో డ్రాప్స్ గీతిగా పడుతుంది మంచు. ఈడ నిద్రేడ పడుతుంది. ఎట్లుంటాం ఇప్పుడు ఇక సన్ రైజ్ కోసం వెయిటింగ్. సో ఫైనల్గా సన్ రైజ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి మా ప్లేసెస్ అయితే ఇటు సైడ్ బయటికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఎండ ఎంత మీదికి పోయిందో. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం వీళ్ళు లేతడా లేవడా అని చెప్పేసి. వాళ్ళు లేతలేడు, మంచిగా వన్నాడు. వానికి ఎట్లుందని ఉయ్యాలం అనుకున్నట్టు వచ్చినా మంచిగా పిలిచిన లేతలేడు మొత్తానికి. చలికి అవసరం అంత నెత్తిన వచ్చినట్టు అవుతుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ ఏరి. ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్గా. సో ఈ టైం మనం ఇట్లా దగ్గర చేసినాం కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే ఇంకా దూరం చేద్దాం. ఎట్లా అంటే వెరైటీగా ఒకడు కొండ మీద, ఒకడుగాడు ఎన్నో అడవిలా, ఒకడుగాడు ఎన్నో వాటర్లా, అట్లా వేయాలి. మస్తు ఉంటుంది. ఒకరికొకరికి సంబంధమే ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకొని మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు ఇంకా వేరే ఉంటుంది. అది భలే ఉంటుంది. అది చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈ వీడియో పైన ఒక 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందుగా నాకేమేమి అనిపించిందో నేను ఇంతకుముందు మార్నింగ్ అయితే మీకు చెప్పిన తన్నా అనుకున్న మబ్బుల 3 4 మెలకొచ్చింది. మళ్ళీ అల్లకు పోయిన అల్లకు పోతే అల్లకు మొత్తం చల్లగా వస్తుంది వెనకకెళ్ళి. అప్పటికే మళ్ళీ కవర్ తెచ్చుకొని కింద వేసుకుని అనుకున్నాను. ఆ గుడిసె మీద కవర్ ఇప్పి దీని మీద కప్పుకుంటే అయిపోగా అల్లనే అనుకుంటే అయిపోగాను అడ్డం పెట్టుకొని ఈ గ్రీన్ మ్యాట్ తీసుకొని అల్ల వేసుకుంటే అయిపోలేకపోతే. అదే అనుకుంటా. అంత ఆలోచన అంటవా. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. మొత్తం తడిచిపోయినాయి ఇవి కూడా. ఇగో ఎప్పుడు పడేవు. ఎండ చూడ ఎండ ఎడిపోయిందో. మన సన్ రైజ్ దాకానే ఛాలెంజ్.